శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. 1/6/2025 మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. 30/6/2025 వరకు ఈ ద్వాదశ రాశుల వరకు ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా గ్రహముల యొక్క సంచారం ఎలా ఉంది అనే విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మరి చూస్తున్నట్లయితే 7వ తారీఖున కుజుడు సింహరాశిలోకి రాబోతున్నాడు. అదేవిధంగా 7వ తారీఖున బుధుడు చూస్తేనేమో మిథునంలోకి ప్రవేశిస్తాడు. 14వ తారీఖున శని భగవానుడు వక్రంలోకి పడుతున్నాడు. అదేవిధంగా 15వ తారీఖున రవి గారు కూడా మిథునంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 23వ తారీఖున బుధుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇది ఈ యొక్క మాసంలో గ్రహాల యొక్క సంచార విధి. ఈ విధి విధానంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని మరి తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, మన వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా మీకు జాతక పరిశీలన కోసం, సీజెక్షన్ కోసం, ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనము ఏదైనా కుంభ వివాహం, కదలి వివాహం కావాలన్నా కూడా నన్ను సంప్రదించవచ్చు. జపాలు కానీ, లేకపోతే ఇంకా ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి. అలాంటి విషయంలో కూడా ఈ ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కాస్త ఇంచుమించు 2900 వీడియోలు ఉన్నాయి. అందువల్ల ఎనీ డౌట్ క్లారిఫై అయిపోతుంది. తర్వాత ముఖ్యంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆల్రెడీ 16 ఏళ్ళు పూర్తయి 17వ సంవత్సరంలో ప్రవేశించాము. అద్భుతంగా జరిగిపోతున్నాయి రోజులు. అందువల్ల మీ ఇంట్లో పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే నన్ను వెంటనే సంప్రదించవచ్చు. మీ బంధుమిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం. ఈ మాసం ఎలా ఉంది, ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి జూన్ మాసం, అదేవిధంగా సింహరాశిలో కేతువు కనిపిస్తున్నాడు. ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ, సప్తమంలో రాహు కనిపిస్తున్నాడు. ఇక అష్టమంలో శని భగవానుడు. ఇక అష్టమ శని అంటే మనందరికీ తెలుసు. నవమంలో చూస్తే శుక్రుడు కనిపిస్తున్నాడు. దశమంలో చూస్తే రవి బుధుడు కనిపిస్తున్నారు. తర్వాత చూసినట్లయితే కనుక ఏకాదశంలో గురువుగారు కనిపిస్తున్నారు. ద్వాదశంలో కుజుడు కనిపిస్తున్నాడు. అయితే ఈ ద్వాదశ కుజ సంచారం 7వ తారీఖు వరకు మాత్రమే. తదుపరి మనకి రాశిలోకి వస్తాడు కాబట్టి ఈ జన్మ కుజ సంచారం అవుతుంది సింహరాశి వారికి. అందువల్ల ముఖ్యంగా ఈ నెలలో చెప్పాలంటే కనుక 6వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా కొన్ని శుభయోగాలు కనపడుతున్నాయి. రెడీగా పెట్టుకోండి, ఇంక తిరుగులేదు మీకు. వ్యవసాయదారులారా, మీరు 6వ తారీఖు దాటిన తర్వాతనే పంటలు నాటడం కానీ, ఏవైనా పనులకి ఉపకరించడం కానీ, ఏదైనా సరే, లేకపోతే ఏమన్నా కొత్త రకం వేయాలన్నది ఆలోచన చేయడం కానీ 6వ తారీఖు దాటాక చేసుకోండి. అద్భుతాలే నడుస్తాయి. అదేవిధంగా విద్యార్థులారా, చదువు విషయంలో కానీ, ఏదైనా సొంత కొత్త కోర్సుల విషయంలో కానీ మీరు చేసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు అనుగుణంగా రేపొద్దున తదుపరి చదివేటటువంటి చదువుకి రెండింటికి కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ పనికొచ్చేలాగా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. తప్పనిసరిగా మీరు దిగ్విజయంగా సాధిస్తారు విజయం. తదుపరి చూసినట్లయితే ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే కనుక ఆరోగ్యం బాగుంది. ఆరోగ్య విషయంలో ఏం బెంగలేదు, ఆనందంగానే ఉండండి, హ్యాపీగా ఉండండి. ఆరోగ్యంలో ఏ విధమైనటువంటి విధానం లేదు. కోర్టు వ్యవహారాల విషయంలోకి వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో అంటే ఏమిటంటే కనుక వాహనాల దగ్గర, యంత్రాల దగ్గర కొంచెం స్పీడ్గా వెళ్ళడం అనేది జాగ్రత్త పడండి. కుజుడు 6వ తారీఖు నుంచి మన ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి. కానీ మీరు చేయాల్సిన విషయం ఇంకోటి చెప్పినా, అదేమిటంటే కనుక కోర్టు వ్యవహారాల విషయంలో ఆచితూచి వ్యవహారం చేయండి. తప్పనిసరిగా మన వైపే తీర్పు వస్తుంది అనే దృఢమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. విజయం సాధిస్తారు, తప్పనిసరిగా విజయం సాధిస్తారు. అదే కాకుండా కొన్ని విషయాలు ప్రయత్నాలకు తగినటువంటి ప్రయోజనాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. మీరు ఏ ప్రయత్నం చేసినా, ముఖ్యంగా ఏంటంటే షేర్ మార్కెట్ రంగంలో మనం పెట్టే పెట్టుబడులు కానీ, అదేవిధంగా ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, రాజకీయంగా కానీ, పదోన్నతులు కానీ, ఏ విషయంలో అయినా సరే 6వ తారీఖు తదుపరి మీరు చేసినట్లయితే సక్సెస్ అనేది మీకు వెంట జంటగా ఉంటుంది. ఆ విషయంలో డోకా లేదు, గుర్తుపెట్టుకోండి. సరే, కొంతమంది ఏమిటంటే ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ వ్యవహారాలు ఎంతవరకు ఎలా ఉంటాయి ఏంటంటే కనుక కాస్త మాట పట్టింపులు, గొడవలు ఎక్కువ అవుతాయి. కానీ ఏంటంటే మీ మాట వల్లనే అక్కడ బ్రేకింగ్లు జరుగుతాయి. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. మీ మాట
చాలా అదుపులో పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా నాలుక మీద మనకి భగవంతుడు కుజుడు ఎప్పుడైతే మనకి జన్మరాశిలో ప్రవేశించాడో మాట స్పీడ్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బలం పెరుగుతుంది. దాంతో మనం గబక్కన మాట అనేస్తాం. ఆ తర్వాత అది జీవిత భాగస్వామితో అయ్యుండొచ్చు, ప్రేమ వ్యవహారాల్లో అయ్యుండొచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపార రంగంలో భాగస్వామ్య విషయంలో అయ్యుండొచ్చు. ఎంత మాట అనేసాడు అవతలవాడు బాధపడిపోయి మిమ్మల్ని రకరకాలుగా విమర్శించేటటువంటి వ్యవహారాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలో. అదేవిధంగా ఆర్థికంగా వచ్చేటటువంటి టెన్షన్స్ కానీ, ఆర్థికంగా వచ్చేటటువంటి ఏదైనా సరే అయ్య బాబోయ్ ఎంత ఖర్చు వస్తుంది అనే విషయాన్ని ఎక్సలెంట్గా మీరు సమర్థించుకుంటారు. తిరగలేదు మీకు. డబ్బు విషయంలో ఏం బెంగేం లేదండి. బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక రుణ ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అందువలన వివాహాది శుభకార్యాల నిమిత్తం మీరు తలపెట్టినటువంటి పనులు సమయానుకూలంగా కుదరడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్సలెంట్గా పూర్తి చేయడానికి పెట్టుబడులు ఇచ్చేవాళ్ళు కూడా దానిదే ఉంది, మేము ఉన్నాం, నీకెందుకు, మేము హూనా అనేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. వ్యాపారానికి అలాగే ఉన్నారు, ఉద్యోగానికి అలాగే ఉన్నారు, తర్వాత వృత్తుల్లో ఉన్న వాళ్ళకి అలాగే ఉన్నారు. అన్ని రంగాల వాళ్ళకి కూడా ఏం పర్వాలేదు, మేము ఉన్నాం, నేను చూస్తాం కదా అనేవాళ్ళు మీకు ఎదురవుతారు. తదుపరి చూస్తున్నట్లయితే కనుక బంధుమిత్రులు వంటి వారితోటి మంచిగా ఉత్సాహంగా మీరు పాలు పంచుకుంటారు. కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళతో అంతరంగంలో ఉన్నటువంటి ముచ్చట్లన్నీ కూడా అన్నీ కలబోసుకొని చెప్పుకుంటారు కబుర్లు. దానివలన కూడా మీకు చాలా చాలా అభివృద్ధి పదంలో వెళ్ళడానికి వాళ్ళు ఒక చెయ్యేస్తారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ మీరు మీ యొక్క వృత్తి మీద, ఆ తర్వాత మీరు చేసే ఉద్యోగం మీద, పని మీద పెట్టేటటువంటి ఏకాగ్రత వలన మీ పై అధికారులు మిమ్మల్ని ఉన్న చోటు నుంచే కొంచెం ప్రమోషన్ ఇచ్చి దగ్గరగానే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి విధానం కనపడుతుంది. లేకపోతే ఆఫీసులోనే ఇంకో సీటుకి మార్చేటటువంటి విషయం కూడా కనపడుతుంది. అందువల్ల ఆ విషయంలో సంతోషంగా ఉండొచ్చు. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కొంచెం ఆచితూచి 4 రోజులు ఆగండి. ఆగిన తర్వాత అంటే 7వ తారీఖు వరకు, 6వ తారీఖు దాటిన తర్వాత మీరు ఏదైనా సరే మంచి నిర్ణయాలు, మంచి వంగడాలు వేసుకోవడానికి అన్ని విధాల అనుకూలంగా ఉంది. ఇంకా తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటయ్యా అని ఆలోచిస్తే కనుక మీరు కొంచెం ప్రతిరోజు విడవకుండా మానకుండా ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమార ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అమ్మవారిని గట్టిగా మీరు పట్టుకొని ప్రతిరోజు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఓం దుమ్ దుర్గాయ నమః అని 5 సార్లు చెప్పుకొని ఆ కుంకుమ ధారణ చేసి మీరు వెళ్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. శుక్రవారం పూట అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 6 ముత్తైదువులకి మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత తాంబూల దానం ఇప్పించి ఎవరికైనా సరే పేదవాళ్ళకి కనీసం ఒక 2కి భోజనం పెట్టించిన, చలివేంద్రానికి మజ్జిగకి డబ్బు కట్టిన అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః.